ఎన్టీపీసీ 19th జనవరి ఫస్ట్ షిఫ్ట్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే చూడడం జరుగుతుంది. ఇవన్నీ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే క్వశ్చన్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఆ క్వశ్చన్స్ కూడా అప్డేట్ చేస్తూ నెక్స్ట్ వీడియో అయితే మనం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 26th కాప్ సమావేశం అనేటువంటిది ఎక్కడ జరుగుతుందని అడిగారు. సో ఈ యొక్క 26th యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కాప్ అంటే క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అనేటువంటిది దీని యొక్క ఫుల్ ఫామ్. ఇది 26వ సమావేశం ఎక్కడ జరుగుతుందంటే యునైటెడ్ కింగ్డమ్ లో జరుగుతుంది. యునైటెడ్ కింగ్డమ్ లో పర్టికులర్ గా ఎక్కడంటే గ్లాస్గో నగరంలో జరగడం జరుగుతుంది అనమాట. ఎప్పటి నుంచి అంటే నవంబర్ 1 నుంచి నవంబర్ 12, 2021 మధ్య ఈ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. సో క్వశ్చన్ కు ఆన్సర్ ఏంటంటే కాప్ 26వ సమావేశం ఎక్కడ జరుగుతుంది? యునైటెడ్ కింగ్డమ్, గ్లాస్గో. నెక్స్ట్ చూసినట్లయితే మాంట్రియల్ ప్రోటోకాల్ ఉంది కదా, ఈ యొక్క మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటి దేనికి సంబంధించినటువంటిది అని అడిగారు. సో ఈ యొక్క మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటి దేనికి సంబంధించినటువంటిది అంటే ఓజోన్ లేయర్ యొక్క పరిరక్షణకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ అన్నమాట, ఒప్పందం లాంటిది ఇది. సో ఇది ఎప్పుడు దీనిపైన అన్ని దేశాలు సైన్ చేశాయంటే 26th ఆగస్టు 1987 లో దీనిపైన అన్ని దేశాలు సైన్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 26th ఆగస్టు 1989 నుంచి ఇది అమల్లోకి అయితే రావడం జరిగింది అనమాట. ఓకే, మాంట్రియల్ ప్రోటోకాల్. సో ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ కొరకు అన్ని దేశాలు దీనిపైన సిగ్నేచర్ అయితే చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్స్ లోక్సభ స్పీకర్ ని ఎవరు ఎన్నుకుంటారు? లోక్సభ స్పీకర్ ని ఎవరు ఎన్నుకుంటారంటే ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ అయ్యారో వాళ్ళ నుంచి ఒక మెంబర్ ని మనం ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది లోక్సభ స్పీకర్ కి. అండ్ ఆపోజిషన్ నుంచి కూడా ఒక మెంబర్ ని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఓటింగ్ అనేటువంటి ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఆ ఓటింగ్ ద్వారా ఫైనల్ గా ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని మనకు లోక్సభ స్పీకర్ గా అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. డిపెండ్ అపాన్ ఆప్షన్ మనం ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆడ్మ్యాన్ అవుట్ అని అడిగారు. నారింజ, నీలం, ఎరుపు, ఆకుపచ్చ అని ఇచ్చారు. సో నీలం, ఎరుపు, ఆకుపచ్చ ఈ మూడు రంగులు కూడా మనకు ప్రాథమిక రంగులు. నారింజ అనేటువంటిది ప్రాథమిక రంగు కాదు కాబట్టి ఇది భిన్నమైనదిగా మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి, రెండు సంఖ్యల లబ్ధం ఇజ్ ఈక్వల్ టు కాసాగ్ ఇంటూ గాసాబ్ అనేటువంటి ఫార్ములా పైన మనకు 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయని అయితే చెప్పడం జరిగింది. అండ్ కోడింగ్ డీకోడింగ్ పైన కూడా 3 క్వశ్చన్స్ వచ్చాయన్నారు. ఒకటైతేనేమో మనకు ఏబిసిడీలు ఇచ్చేసి దానికి మళ్ళీ 1, 2, 3, 4 ఉంటాయి కదా, ఆ మోడల్ ఒక క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా ఏకి జెడ్ అయితే, బికి వై అయితే, ఓకే ఎక్స్కి ఏమైతుంది, ఈ విధంగా ఇలాంటి మోడల్ ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ ఇంకొకటి వచ్చేసి క్లమ్జీగా అంటే ఏబిసి ఇచ్చినట్లయితే జెడ్ ఎక్స్ వై అయినట్లయితే మళ్ళీ బీసీఎఫ్ ఈక్వల్ టు ఏమైతుంది, ఈ విధంగా ఇలాంటి మోడల్ క్వశ్చన్ అయితే మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బుక్స్ ని మనము షెల్ఫ్ లో ఉంచుతాము, షూని ఎక్కడ ఉంచుతాము అనేటువంటి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది రీజనింగ్ లో. సో ర్యాక్ లో మనము షూస్ అయితే ఉంచడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ 2022 అనేటువంటివి ఎక్కడ జరుగుతాయని అడిగారు. సో ఈ యొక్క ఏషియన్ గేమ్స్ 2022 ఎక్కడ జరుగుతాయంటే హ్యాంగ్జూ, చైనాలో జరగనున్నాయి. ఏషియన్ గేమ్స్ 2022 ఎక్కడ జరుగుతాయి? చైనాలో జరుగుతాయి. 2018లో ఎక్కడ జరిగాయి అంటే మనకు జకర్తా, పాంబర్గ్ ఇండోనేషియాలో జరగడం జరిగింది. 2026లో ఎక్కడ జరుగుతుందంటే నయోగా, జపాన్ లో జరగడం జరుగుతుంది అనమాట. 2030లో ఇవి దోహా, ఖతార్ లో జరగనున్నాయి. నెక్స్ట్ 2034లో రియాద్, సౌదీ అరేబియాలో జరగనున్నాయి. నెక్స్ట్ మిమ్మల్ని అడగవచ్చు ఏషియా గేమ్స్ 2026లో ఎక్కడ జరుగుతాయని. ఎక్కడంటే జపాన్ లోని ఆచి, నయోగా అనేటువంటి ప్రదేశంలో జరగడం జరుగుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ ఒకటి అడిగారు. నెక్స్ట్ చూసినట్లయితే లార్జెస్ట్ బస్ స్టేషన్ ఇన్ ఏషియా అని అడిగారు. ఏషియాలోని అతిపెద్ద బస్ స్టేషన్ ఏది అని అడిగారు. ఏది అంటే చెన్నై బస్ టర్మినల్. ఓకే, చెన్నై బస్ టర్మినల్. నెక్స్ట్ 2018 కామన్వెల్త్ బాక్సింగ్ విభాగంలో విన్నర్స్ ఎవరిని అడిగారు. సో దీంట్లో మన కరెక్ట్ క్వశ్చన్ అయితే తెలియదు, అంటే మేల్ విభాగమా ఫీమేల్ విభాగమా. 2018 కామన్వెల్త్ బాక్సింగ్ లో మనకు మొత్తం 3 విన్నర్లు ఉండడం జరిగింది, గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు. మేల్ విభాగంలో, పురుషుల విభాగంలో మనం చూసినట్లయితే గౌరవ్ సోలంకి, వికాస్ కృష్ణ యాదవ్. ఓకే, గౌరవ్ సోలంకి, వికాస్ కృష్ణ యాదవ్ వీళ్ళిద్దరికి కూడా రావడం జరిగింది గోల్డ్. అండ్ ఉమెన్స్ విభాగంలో మేరీ కోమ్ గారికి గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది. ఓకే, సో డిపెండ్ అపాన్ ఆప్షన్ మనం ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అని అడిగారు. ఆంపియర్, మీ అందరికి తెలిసిందే. నెక్స్ట్ ఇండియా యొక్క 40వ కమ్యూనికేషన్ శాటిలైట్ పేరు అడిగారు. ఇండియా యొక్క 40వ కమ్యూనికేషన్ శాటిలైట్ పేరు వచ్చేసి జీసాట్ 31. దీన్ని ఫ్రెంచ్ గయానా నుంచి మనకు ప్రయోగించడం జరిగింది. మనకు అరైన్ 5, ఓకే అరైన్ 5 అనేటువంటి రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది అనమాట. ఓకే, క్వశ్చన్ అయితే 40th కమ్యూనికేషన్ శాటిలైట్ పేరు అడిగారు, జీసాట్ 31. నెక్స్ట్ విక్రమాదిత్య అనేటువంటి బిరుదు ఎవరికి కలదు అని అడిగారు. ఏ రాజు కలదు? చంద్రగుప్త 1, 2 ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో చంద్రగుప్త 2 కి మనకు విక్రమాదిత్య అనేటువంటి బిరుదు అయితే కలదు. నెక్స్ట్ విక్టోరియా ఫాల్స్, విక్టోరియా జలపాతం అనేటువంటిది ఏ నది పైన ఉందని అడిగారు. ఏ నది పైన అంటే జాంబేజీ నది పైన ఇది ఉండడం జరిగింది. ఏ నది పైన? జాంబేజీ నది పైన ఇది ఉండడం జరిగింది. నెక్స్ట్ 2020 ఆస్కార్ అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ యాక్టర్ అవార్డు ఎవరికి వచ్చిందని అడిగారు. ఎవరికి వచ్చిందంటే
వాకిన్ ఫినిక్స్ లేదా జోకిన్ ఫినిక్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. జోకిన్ ఫినిక్స్ మనకైతే రావడం జరిగింది జోకర్ మూవీకి గాను. అండ్ ఉత్తమ చిత్రం వచ్చేసి 2020 ఆస్కార్ లో పారాసైట్, ఉత్తమ నటి వచ్చేసి రెనే జెల్వేగర్ గారికి జూడీ అనేటువంటి మూవీకి అవార్డు రావడం జరిగింది. ఉత్తమ నటుడు అడిగాడు. ఆస్కార్ అవార్డ్స్ పైన నేను వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేసి చూడొచ్చు, లేదా నేను కామెంట్ లో ఆస్కార్ అవార్డ్స్ వీడియో ఇస్తాను, తప్పనిసరిగా అయితే చూడండి. ఓకే, నెక్స్ట్ విబ్జిఆర్ లో డిఫరెంట్ కలర్ ఏది అని అడిగారు కొంతమంది. సో కరెక్ట్ నా క్వశ్చన్ అయితే తెలియదు. విబ్జిఆర్ లో మనకు వైలెట్ అనేటువంటిది కనబడదు మాక్సిమం. విబ్జిఆర్ లో ఉన్న కలర్స్ చూస్తే రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్ అని చెప్పేసి మనం అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి క్వశ్చన్ అయితే ఒకటి అడిగారు. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, దాన్ని మనకు లైమ్ వాటర్. ఓకే, సో లైమ్ వాటర్ అంటే సున్నం నీళ్ళు ఉంటాయి కదా, దాంతో పంపినప్పుడు ఏం జరుగుతుందని అడిగారు. సో కార్బన్ డైఆక్సైడ్ ను మనము ఈ యొక్క లైమ్ వాటర్ గురించి పంపినప్పుడు మనకు మిల్కీ లాంటి, అంటే ఒక ఏమంటారు, పాల లాంటి ఒక గ్యాస్ లాంటి విడుదల అవడం జరుగుతుంది. దాంతో పాటు మనకు కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ రకమైన క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ చూసినట్లయితే 2020 బ్యాడ్మింటన్ ఏషియన్ టీమ్ ఛాంపియన్షిప్ అనేటువంటిది ఎక్కడ జరిగిందని అడిగారు. 2020 బ్యాడ్మింటన్ ఏషియా టీమ్ ఛాంపియన్షిప్స్ అనేటువంటివి ఎక్కడ జరిగాయని అడిగారు. ఎక్కడ జరిగాయంటే ఫిలిప్పైన్స్ మనీలాలో ఇవి జరగడం జరిగింది అనమాట. నెక్స్ట్ శాసన మండలికి సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నారు. కరెక్ట్ క్వశ్చన్ అయితే తెలియదు. శాసన మండలికి సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 168. ఈ ఆర్టికల్ 168 ఏం చెప్తుందంటే ఒక శాసన మండలిని ఏర్పాటు, శాసన మండలి రద్దు, ఈ రెండు అంశాల గురించి మాట్లాడేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 168. సో ఆప్షన్స్ ఉంటే మనం కరెక్ట్ గా ఇంకా స్ట్రెస్ అవుట్ చేసి చెప్పొచ్చు, క్వశ్చన్ గానీ ఆన్సర్ కానీ. ఆర్టికల్ 168 అనేటువంటి రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ which among the following temples does not belong to the Chola Empire? చోళ వంశానికి సంబంధించినటువంటి టెంపుల్ కానిది ఏది అని అడిగారు అనమాట. ఓకే, చోళ టెంపుల్స్ కానిది. సో కైలాసనాథ టెంపుల్ అయితే ఆప్షన్ లో ఉందన్నారు. ఈ యొక్క కైలాసనాథ టెంపుల్ అనేటువంటిది రాష్ట్రకూట్లకు సంబంధించినటువంటిది. దీన్ని కింగ్ కృష్ణవర్మ అనేటువంటి పర్సన్ నిర్మించడం జరిగింది. సో దీని ఆప్షన్స్ ఎవరికైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలిస్తే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అవి కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఏ టెంపుల్ ఎవరు నిర్మించారు, ఎక్కడ ఉంది, అవన్నీ కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లాస్టిక్, బ్యాగ్, కాగితం, ఈ విధంగా మూడింటిని ఇచ్చేసి ఒక వెన్ డయాగ్రామ్ అయితే ఏర్పాటు చేయమని అయితే చెప్పడం జరిగింది. సో ప్లాస్టిక్ లో మనకు బ్యాగ్స్ ఉంటాయి అండ్ కాగితం, ఈ విధంగా మనం ఏర్పాటు చేయొచ్చు. ఉన్న ఆప్షన్లలో బెస్ట్ ఆప్షన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఒక వెన్ డయాగ్రామ్ వచ్చింది. నెక్స్ట్ వాటర్ రిలేటెడ్ టు సీ, ఐస్ రిలేటెడ్ టు అని అడిగారు. సో వాటర్ అనేటువంటిది సముద్రంలో మనకు ఎక్కువ ఉండేది వాటర్. అదేవిధంగా ఐస్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే గ్లేసియర్స్. ఓకే, గ్లేసియర్స్ ఉండడం జరుగుతుంది. గ్లేసియర్ అంటే మంచు పర్వతం అనేటువంటి అర్థం అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ కంప్యూటర్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ పరికరాల పైన ఒక బిట్ అయితే వచ్చింది. కరెక్ట్ క్వశ్చన్ అయితే నాకు చెప్పలేదు ఏది అనేటువంటిది. ఒకసారి అయితే కంప్యూటర్ వీడియో నేను చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. దాంట్లో కంప్లీట్ ఇన్పుట్ అవుట్పుట్ పరికరాలన్నీ కూడా నేను చెప్పాను, నోట్ డౌన్ చేసుకోవచ్చు. మీకు ఆ వీడియో లింక్ కూడా కామెంట్ లో పిన్ చేస్తాను. నెక్స్ట్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి వైస్రాయ్ ఎవరని అడిగారు. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే మనకు మౌంట్ బాటన్ గారు తర్వాత మనకు నెక్స్ట్ మన ఇండియాకి సంబంధించినటువంటి పర్సన్ ఇండియా యొక్క వైస్రాయ్ గా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇండియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ వైస్రాయ్ ఎవరంటే మౌంట్ బాటన్ గారు. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ సెపరేషన్ NaCl, NH4Cl, సోడియం క్లోరైడ్ మరియు అమోనియం క్లోరైడ్ ఉంటాయి కదా, ఈ రెండింటిని మనం మిక్స్ చేసినప్పుడు ఆ మిక్సర్ నుంచి ఒకదాన్ని ఒకటి వేడి చేయాలంటే మనం ఉపయోగించేటువంటి ప్రక్రియ ఏదని అడిగారు. ఉపయోగించేటువంటి ప్రక్రియ ఏదంటే సబ్లిమేషన్ అంటే మనం ఏమంటామంటే ఉత్పత్తనం అనేటువంటి ప్రక్రియను వాడడం జరుగుతుంది అనమాట. సో ఆ ప్రక్రియ ద్వారా అమోనియం క్లోరైడ్ అనేటువంటిది గాలిలో కలిసిపోయి సోడియం క్లోరైడ్ అనేటువంటి అక్కడ మిగలడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది సబ్లిమేషన్ గురించి. నెక్స్ట్ మిటోసిస్. ఓకే, మిటోసిస్ గురించి అడగడం జరిగింది. సో మిటోసిస్ అంటే మనం ఒక సింగులర్ సెల్ ఉంటుంది కదా, ఆ సెల్ అనేటువంటిది 2 సెల్స్ గా విడిపోయేదాన్ని మనము మైటోసిస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మైటోసిస్ మీన్స్ సమవిభజన. ఓకే, సమవిభజన గురించి ఒక బిట్ అన్నారు. కరెక్ట్ క్వశ్చన్ అయితే తెలియదు. మైటోసిస్ అంటే బేసిక్ మాత్రం ఒక సింగులర్ సెల్ అనేటువంటిది 2 ఐడెంటికల్ సెల్స్ గా విడిపోవడాన్ని మనం మైటోసిస్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది, మైటోసిస్. నెక్స్ట్ 2025 యొక్క రూట్ ఎంత అని అడిగారు. సో దీనిపైన ఒక క్వశ్చన్. ఇది 45ను మనం 2025కి రూట్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి విలువ ఎంత అంటే 45. నెక్స్ట్ కంప్యూటర్ లో CIL అంటే ఏంటి అని అడిగారు. చాలా వస్తాయి మనకు అబ్రివేషన్స్, ఆప్షన్స్ అయితే మనకు తెలియదు. సో CIL అంటే మనము కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ అని కూడా మనము చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది. నెక్స్ట్ ఎకనామీ పైన అయితే బిట్ లేదు. పాలిటీ నుంచి ఒక బిట్, అది శాస్త్ర మండలి బిట్ మనం చూసిందే. హిస్టరీ నుంచి కూడా ఒకటే బిట్ అన్నారు. కరెక్ట్ క్వశ్చన్ అయితే మనకు చెప్పలేదు. నెక్స్ట్ డాటా ఇంటర్ప్రిటేషన్. DI లో మన క్వశ్చన్స్ అయితే యావరేజ్ క్వశ్చన్స్ డిఫరెంట్ గా ఉన్నాయని అడిగారు. అండ్ అన్ని క్వశ్చన్స్ కూడా యావరేజ్ క్వశ్చన్స్ అని చెప్పడం జరిగింది. అంటే DI లో ఇచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా సగటు అనే టాపిక్ పైన వచ్చాయని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్
నాగాలాండ్ జానపద నృత్యం అన్నారు. కరెక్ట్ ఆప్షన్స్ అయితే మనకు తెలియదు. బటర్ఫ్లై డాన్స్, అదే విధంగా అగుర్షి కుక్లా అనేటువంటి డాన్స్, ఈ రెండు కూడా మనకు నాగాలాండ్ కి సంబంధించినటువంటి ప్రముఖ డాన్స్ ఫామ్స్. ఇంకా ఆప్షన్ తెలిస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పడానికి అవకాశం ఉంటుంది. sin30 cos60 విలువ అడిగారు. ఇది ఈజీ, మీకు తెలిసింది. sin30 cos60 విలువలు ప్రతిక్షేపించడమే. కవుల చరిత్ర పైన ఒక బుక్ అన్నారు. కరెక్ట్ అయితే క్వశ్చన్ తెలియదు. తెలిసిన వాళ్ళ క్వశ్చన్ మనకు కామెంట్లో ఇస్తే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. డైమండ్ వర్క్ నుంచి కొంతమంది 2 క్వశ్చన్స్ అన్నారు, కొంతమంది 3 క్వశ్చన్స్ అన్నారు. ఈ 3 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ ఏమో హార్డ్ ఉన్నాయి, ఒక క్వశ్చన్ ఏమో ఈజీగా మాత్రమే ఉందని అయితే చెప్పడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ రాసిన వాళ్ళు చూసినట్లయితే పేపర్ డిఫికల్టీ పెంచుతున్నారు, కన్ఫ్యూజ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ అదే విధంగా వచ్చిన క్వశ్చన్స్ దగ్గర కూడా మనకి ఏం చేస్తున్నారంటే టైం కన్సంప్షన్ జరుగుతుంది. టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, ముఖ్యంగా రీజనింగ్ లోనైతే మనకు చెప్పడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏ రకమైన క్వశ్చన్స్ వచ్చినాయి, అదే విధంగా ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ లో అంటే క్వశ్చన్ అడిగిన విధానం నేను ఎగ్జామ్ రాసే వాళ్ళని అడుగుతున్నాను. ప్రతిరోజు అయితే నేను రాయట్లేదు కాబట్టి వాళ్ళు చెప్పిన విధానాన్ని, వాళ్ళు చెప్పిన అంశాలను ఆధారంగా నేను క్వశ్చన్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏదైనా క్వశ్చన్ కొన్ని అటు ఇటుగా ఉన్నట్లయితే కరెక్ట్ క్వశ్చన్ ఏంటి అనేటువంటిది నా కామెంట్ బాక్స్ లో తెలిపితే నెక్స్ట్ వీడియోలో వాటిని నేను క్లియర్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం జరుగుతుంది అనమాట. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయడం మర్చిపోదు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మనం రన్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఒక ఫ్రీ టెస్ట్ అయితే మన యాప్ లో అందుబాటులో ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ టెస్ట్ రాయండి, నచ్చితే మీ టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ కనబడే మొబైల్ నెంబర్ మీరు వాట్సాప్ మెసేజ్ చేయగలరు. ప్రతిరోజు ఉచితంగా కరెంట్ అఫైర్ టెస్ట్ రాయాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే అక్కడ మీకు ప్రతిరోజు ఉచితంగా కరెంట్ అఫైర్ టెస్ట్ రావడం జరుగుతుంది. అండ్ ఈ ఎన్టీపీసీ గ్రూప్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ పీడిఎఫ్స్ కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ. కంప్యూటర్ వీడియో మాత్రం తప్పనిసరిగా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.